నేను ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను, నువ్వు హ్యాపీగా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. నువ్వు ఈ మహాతల్లిని ఏ ముహూర్తన పెళ్లి చేసుకుని తీసుకొచ్చావో అప్పుడే ఆడపడుచును పొట్టన పెట్టుకోబోయింది. పెద్దదినే ఎంతకైనా దిగజారుతుంది. అసలు నా చీర దీపానికి అంటుకునే ప్రసక్తే లేదు. అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు. కాకపోతే వదిన ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా, భార్గవి ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. మనకి ఈ శుభం జరిగింది. నువ్వు ఒక్కడవే ఉంటున్నానన్నావు. ఈవిడెవరు? ఈవిడ ఈ ఇంటి పని మనిషి. చూస్తుంటే పని మనిషిలా లేదే, చాలా రిచ్గా ఉంది. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబంలే. చూస్తే తెలుస్తుంది. అయినా నీ టేస్ట్ చాలా బాగుంది. లోపలికి రా. ఎక్కడ బెడ్రూమ్? అది. అబ్బా, నేను బాగా అలసిపోయాను. ఇంకో 2 గంటల వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. ఏయ్, ఇట్రా రా. వెళ్ళి ఈలోగా వంట రెడీ చేయి. బాగానే ఫోజ్ కొడుతోంది. ఏం చేస్తాం, అవసరం మంది కదా. ఏంటే, మొగుడు ఎవరినో ఇంటికి తీసుకొస్తే కనీసం ఎవరు ఏమిటి అని అడగడం లేదు. నాకు తెలియాల్సిన అవసరం ఉంటే మీరే చెప్తారుగా. ఈ ఫార్మాలిటీస్ బాగానే తెలుస్తాయి కానీ బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి తీసుకురావడం మాత్రం తెలీదు. నీ వల్ల ఎలాగో ఏమీ పొందలేకపోయాను, కనీసం ఆవిడ దగ్గర నుంచైనా 4 డబ్బులు సంపాదించని. ఓకే, అసలు విషయం చెప్తాను. కొద్ది రోజులు ఆవిడ పక్కన నేను భర్తగా నటిస్తే మనకి బోల్డంత డబ్బు వస్తుంది. ఎందుకండి, ఎందుకు మీకు ఈ డబ్బు పిచ్చి? ఆవిడెవరో ఏంటో తెలుసుకోకుండా మన ఇంట్లో ఆశ్రయం ఇస్తే లేని కొన్ని సమస్యలు వస్తాయేమోనండి. అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తిననివ్వదు అని నీకెలాగూ డబ్బులు తీసుకోవడం చేత కాదు. 4 డబ్బులు ఇచ్చే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే వద్దంటావా? చూడు, ఆవిడిక్కడ ఉన్నన్నాళ్ళు నువ్వు ఇంట్లో పని మనిషివి. ఎట్టి పరిస్థితిలోనూ ఆవిడ ఎవరు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. నువ్వు కొద్ది రోజులు నోరు మూసుకుని కూర్చున్నావంటే 4 డబ్బులు వస్తాయి. ఒకవేళ ఏదైనా తేడా చేసి అనవసరంగా ఏదైనా వాగావో తెలుసు కదా, నాలో రాక్షసుని చూస్తావు. తొందరగా భోజనం రెడీ చేయి, అర్థమైందా? ఇంత దీర్ఘాలోచనలో ఉన్నాడంటే
డెఫినెట్గా నిన్న కూడా వర్కౌట్ అయి ఉండదు. భార్గవి బాగా సెన్సిటివ్, ఎక్కడ బెండ్ అయిపోతుందోనని కంగారు పడ్డాను, కానీ బాగానే మేనేజ్ చేస్తుంది. అది అలా మేనేజ్ చేయటమే నాకు అడ్వాంటేజ్. బావా, ఏంటి బావా బాగా ఊహల్లో తేలిపోతున్నావంటే నీ ఫస్ట్ నైట్ సక్సెస్. ఆమె కరెక్ట్ బావా? ఫస్ట్ నైట్ గొడవ ఆపి ముందు ఈ ఫైల్ సంగతి చూద్దామా? ఎప్పుడు ఫైల్ గొడవేనా బావా? పెళ్ళే కనీసం 3 రోజులు కూడా కాలేదు. కొంచెమైనా ఎంజాయ్ చేద్దాం లేదా? అసలు నిన్ను కాదు, నిన్ను ఆఫీస్కి పంపించిన ఆ భార్గవిని అనాలి. అదే భార్గవి ప్లేస్లో నేనుండుంటేనా నిన్ను కనీసం గడప కూడా దాటనివ్వకుండా ముద్దులతో ముంచెత్తేదాన్ని. నా కౌగిల్లో ఊపిరాడకుండా నలిపేసేదాన్ని. సారీ బావా, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి నిజంగానే నీకు ముద్దులు పెట్టేసి నా కౌగిల్లో ఊపిరాడకుండా చేసేస్తానేమో. బావా, ఒక్క విషయం బావా, మీ ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ అవ్వటానికి కారణం నాకు తెలియదు, కానీ ఇంకా పోస్ట్పోన్ అవ్వకుండా చూసుకో. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవిని వదలొద్దు. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవిని వదలొద్దు. ఒకసారి నీ సొంతం చేసుకున్నావనుకో, ఇక జీవితంలో నిన్ను వదలమన్నా వదలదు. నీ చెప్పేది నిజం బావా. అయ్యగారు అప్పుడే ఊహాలకుల్లో తేలిపోతున్నట్టున్నారు. ఈ మూళ్ళో ఈ రోజు భార్గవి మీద చెయ్యటం ఖాయం, భార్గవి ఈయన గాని చీకొట్టడం ఖాయం. ఏంటండి చూస్తుంటే ఎవరు రెడీ అయినట్లేదే? మనం వెళ్ళేది డిన్నర్కా లేక బ్రేక్ఫాస్ట్కా? కావ్య, భార్గవి ఏది? లోపలుందేమో అన్నయ్య. వదినా, వదినా. అదేంటమ్మా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఆయన ఇంకా రాలేదు కదా బావగారు. వాడు రావడం ఎంతసేపు, రెడీ కావడం ఎంతసేపు? ముందు నువ్వు రెడీకా? అదిగో అన్నయ్య వచ్చేసాడు. ఏమైందిరా, ఇంత లేట్ ఏమిటి? ఈరోజు డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం కదా. ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందన్నయ్య, బాగా స్ట్రైన్ అయిపోయాను, తలనొప్పిగా ఉంది. నేను డిన్నర్కి రాలేను, మీరంతా వెళ్ళండి. నువ్వు రాకుండా మేం మాత్రం ఎందుకురా? అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకోసారి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందాంలే. అదేంటన్నయ్య, వదిన కావ్య రెడీ అయ్యారు కదా, మీరంతా వెళ్ళండి. ఎలా అన్నయ్య, నీకుంట్లో బాలేదంటున్నావు? ఇంట్లో నిన్ను ఒంటరిగా వదిలేసి మేమందరం ఎలా వెళ్తాం అనుకున్నావు? నాకు తోడుగా భార్గవి ఉంటుంది కదా, మీరు వెళ్ళండి. భలే స్కెచ్ వేశాడు. బాగా బుక్ అయిపోయాను. అన్నయ్య, వదినతో ఒంటరిగా గడపాలని ఈ ప్లాన్ వేసావు కదూ. అసలు అన్నయ్యకి తోడుగా వదిన ఉంచాలన్న ఆలోచన నాకు రాలేదు. అన్నట్టు అన్నయ్య, అన్నయ్య గురించి కేర్ తీసుకోవడానికి వదినుంది కదా, మనం హ్యాపీగా డిన్నర్కి వెళ్ళి రావచ్చు. పదన్నయ్యా. వాడికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టమ్మా. స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. అలాగే వేడిగా కాఫీ ఇవ్వు,
తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే బావగారు. పద. ఈయన గారికి నిజంగా బాగోలేదా, లేకపోతే నేను ఊహించినట్లే ఏదో ప్లాన్ వేసి తలనొప్పి నాటకం ఆడుతున్నాడా? అదేంటండి, తలనొప్పిగా ఉందన్నారు, తగ్గిపోయిందా? అసలు తలనొప్పి ఉంటేగా తగ్గటానికి. నీకోసం కావాలనే తలనొప్పి ఉన్నట్టు నాటకం ఆడాను. మన పెళ్ళై ఎక్కువ రోజులు కాకపోయినా మన మధ్య ఏదో తెలియని దూరం, ఎందుకో అర్థం కాని మనస్పర్ధలు. వీటన్నిటికీ కారణం ఇప్పుడు తెలిసింది. మనకి లేనిదల్లా ఒక్క ఏకాంతం. ఆ ఏకాంతం కోసమే మనిద్దరం మాత్రమే ఉండేటట్లు ఈ ప్లాన్ వేశాను. ఎలా ఉంది? ఏమో అనుకున్నాను. మీరు చాలా తెలివైన వాళ్ళండి. ఈ సరసలన్నీ తర్వాత వేడి నీళ్ళు పెట్టాను, ముందు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. నేను కాఫీ తీసుకొచ్చి ఇస్తాను, వెళ్ళండి. బాగా ఇరుక్కుపోయానే. ఇంత పెద్ద ప్లాన్ వేశాడంటే ఈరోజు ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టాడు. ఏం చేసి తప్పించుకోవాలి? ఫస్ట్ నైట్ రోజు స్వీట్స్లో కలిపిన మంది ఈసారి కాఫీలో కలిపిచ్చేస్తే ఎస్. మళ్ళీ రేపు ఉదయం వరకు చస్తే లేవడు. అందరూ వచ్చాక ఒంట్లో బాగోలేదు, పడుకున్నాడని చెప్పొచ్చు. అబ్బా వద్దులండి. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోతాయి. ఇప్పుడు ఈయన వస్తే ఏం చేయాలి? మీరు కాఫీ తాగుతుండండి, అక్క మేడ మీద బట్టలు మర్చిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. భార్గవి, 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 ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి తప్పించు తిరుగుతున్నావు? పనులేమన్నా ఉంటే వదినాళ్ళు వచ్చాక చూసుకుంటారు. వాళ్ళు వచ్చేంత వరకు
నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళటానికి వీల్లేదు. అబ్బా వదిలేండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా. నాకు ఇష్టం లేదంటే వినిపించుకోరే, నాకు ఇష్టం లేదంటే వినిపించుకోరే, నాకు ఇష్టం లేదంటే వినిపించుకోరే. ఏంటిది? ఏమైంది భార్గవి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నా భార్యవి. నిన్ను దగ్గర తీసుకునే హక్కు నాకు లేదా? లేదు. లేదు. మామూలుగా అందరి భర్తలకి వాళ్ళ భార్యల మీద హక్కుంటుందేమో గాని నీకు నీకు మాత్రం నా మీద హక్కు లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావని నేను నీకు భార్యగా రాలేదు. నేను కావాలని నీ మీద పగ తీర్చుకోవాలని నీకు భార్యగా వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? నా మీద నీకు పగ? నా మీద పగ పెంచుకోవాల్సినంత అన్యాయం నేనేం చేశాను? ఏం చేసావా? అది కూడా నా నోటితోనే చెప్పమంటావా? నువ్వు మా అక్కని నమ్మించి మోసం చేశావు. నా అక్క చావుకి కారణమయ్యావు. చివరికి నా కుటుంబం మొత్తం నాకు కాకుండా పోవడానికి కారణం నువ్వే. భార్గవి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేంటి మీ అక్కను నమ్మించి మోసం చేయటం ఏంటి? నువ్వు పూర్తిగా అపార్థం చేసుకున్నావు. మీ అక్కయ్య నాకు మంచి స్నేహితురాలు, అంతే. కానీ మీ అక్క నన్ను ప్రేమించలేదు, వేరే అతన్ని ప్రేమించింది. అతను మంచివాడు కాడని చెప్పాను, కానీ నా మాట వినలేదు, అంతే. అప్పటి నుంచి మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నాకు తెలియదు. శభాష్, కథ బాగా అల్లావు. అంతకుముందు మా అక్క ఎవరో తెలియదన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నావు. నోరు విప్పితే అబద్ధాలు. అసలు నీ జీవితమే అబద్ధాల పుట్ట. అబద్ధాలు చెప్పడం, అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది.